ఫైనల్లీ జూనియర్ మూవీ అయితే వచ్చేసింది భయ్యా. దాని రివ్యూ ఏంటో చూసేద్దాం. బాగుందా బాగలేదా, అసలు శ్రీలీల హీరో కన్నా తన పర్ఫార్మెన్స్ ని ఎక్కువగా చూపించిందా లేదా, అసలు జెనీలియా గారు ఎందుకు వచ్చారు, అసలు పేరెంట్స్ కి వయసు అయిపోయిన తర్వాత మన హీరో ఎందుకు పుడతారు, ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనే విషయం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకున్నారు కదా, ఇక స్టార్ట్ చేస్తే మరి ఫస్ట్ ఈస్ ఫస్ట్ భయ్యా. హీరో అయితే కుమ్మి పడేస్తారు భయ్యా డాన్స్ అయితే. అసలు మనోడు డాన్స్ చేస్తుంటే శ్రీలీల గారిని ఎవ్వరు చూడరు భయ్యా, అంత అద్భుతంగా చేశాడని చెప్పాలి. ఇక డిఎస్పి అన్న ఇచ్చిన బీజం కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఈ మూవీకి ప్రాణం పోసినట్టు అనిపించింది నాకైతే. అంత బాగా ఇచ్చాడు భయ్య. దీంట్లో స్క్రీన్ ప్లే కూడా బాగానే అనిపించింది. ఇక జెనీలియా గారి రీఎంట్రీ ఫిలిం బెస్ట్ ఫిలిం అని చెప్పుకునే విధంగా ఈ ఫిలిం అయితే ఉంటుందని చెప్పాలి భయ్య. అంత బాగా అనిపించింది నాకైతే. ఇదంతా కాదు బ్రో స్టోరీ చెప్పంటే, ఎవరైతే హీరో వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకు పిల్లలు పుట్టరు. ఇక వాళ్ళ వయసు అయిపోయే టైం కి మన హీరో అయితే పుడతారన్నమాట. ఈ విషయం సమాజం మొత్తం తెలిసిపోతుంది. దాంతో వీళ్ళని చులుకనగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇక ఈ వయసులో ఇలాంటి పనులేంటివి, అసలు సిగ్గుందా లేదా అనే మాటలతో దెప్పి పొడుస్తూ ఉంటారన్నమాట. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ సంతానాన్ని అయితే కనిస్తారు భయ్య. దెన్ వాళ్ళ మదర్ డెలివరీ అవుతున్నప్పుడు మన హీరో అయితే పుడతారు. దెన్ వాళ్ళ మదర్ వచ్చేసి చనిపోతారు అన్నమాట. ఇక అప్పటి నుంచి ఫాదర్ కి ఒకటే లోకం వాళ్ళ కొడుకు అన్నమాట. అతని కొడుకుని చాలా గారాభంగా పెంచుతాడు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ ని చూపించారు. అండ్ మనోడు వచ్చేసి కాలేజీలో జాయిన్ అవుతాడు. దాంట్లో మన శ్రీలీలను కూడా కలుస్తాడన్నమాట. వాళ్ళ మధ్య జరిగే కొన్ని సీన్స్ ని చూపించారు. అండ్ మధ్య మధ్యలో కామెడీ సీన్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి. అండ్ దీనిలో సైడ్ క్యారెక్టర్ వచ్చేసి హర్ష అన్న టైమింగ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు, ద బెస్ట్ ఇచ్చాడు భయ్యా. ఇక కట్ చేస్తే ఇంటర్వెల్ భయ్యా. ఇంటర్వెల్ లో జెనీలియా గారి ఎంట్రీ ఉంటుంది. అసలు జెనీలియా గారు ఇలా ఎందుకు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ మాట ఎందుకు వినలేదు, తను ఇలా ఎందుకు చేసింది అనే విషయాలపై తన స్టోరీ కొంచెం చెప్పే విధంగా ట్రై చేశారు డైరెక్టర్ గారు అయితే. కొంచెం చూపించారు అనుకోండి. అండ్ తన వల్ల పర్టికులర్ గా మన హీరో కొంచెం రూట్ లోకి వస్తాడన్నమాట. అవరగాడిగా తిరిగేవాడు కొన్ని బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుంది, అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాలపై తన దృష్టిని పెడుతూ ఉంటాడు. ఓవరాల్ గా మూవీ స్టోరీ వచ్చేసి ఇలాంటి సీన్స్ పై బేస్ అయి రన్ అవుతూ ఉంటుంది భయ్యా. దీనికన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే దీంట్లో కొంచెం ఉంది కానీ అది స్పాయిలర్స్ ఎలర్ట్స్ అన్నమాట. అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ద బెస్ట్ ఉంది భయ్యా. ప్రొడక్షన్, అసలు ప్రొడక్షన్ గురించి మాట్లాడాలంటే తన ఫస్ట్ డెబ్యూ ఫిలిం లో ఇంత మంచి ప్రొడక్షన్ వర్క్ అసలు ఎలాంటి హీరోకి దొరికి ఉండదు. అంత మంచి ప్రొడక్షన్ వర్క్ అయితే ఇచ్చారు భయ్యా. అసలు డిఎస్పి అన్న ఏంటి బ్రో అసలు ఈ మూవీకి, తన డెబ్యూ మూవీకి ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే పీక్స్ అని చెప్పాలి. ఆ బీజియం కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, వేరే లెవెల్ భయ్యా. అలాంటి మ్యూజిక్ అసలు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న హీరోస్ కూడా దొరకడం లేదు, అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు భయ్యా. అండ్ దీంట్లో మన హీరో డైలాగ్స్ కానివ్వండి, యాక్టింగ్స్ కానివ్వండి, షార్ప్ నేన్ కావండి, బాగుంది భయ్యా. దీంట్లో యాక్టింగ్ విషయానికి వస్తే మన హీరో అయితే పీక్స్ అని చెప్తున్నా నేనైతే. ఇక ఎంతమంది ఏం చేసినా ఈ మూవీ అయితే వాచిపులే భయ్యా. మరి ఎందరు ఈ మూవీ కోసం థియేటర్స్ కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అండ్ పర్టికులర్ గా వైరల్ వయ్యారి సాంగ్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.